నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది. ఎవరైనా సరే తిరునాళ్ళకి వెళ్ళాలంటే శివరాత్రి రోజు వెళ్తారు. కానీ మేము మాత్రము శివరాత్రి అయిపోయిన 4 రోజులకి వెళ్ళామండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈవినింగ్ నుంచి బయలుదేరి వెళ్తున్నాము. అప్పటికి టైము 4 అలా అయితే అవుతుంది. ఇంకా నేను గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ తీశాను కదా, షార్ట్ వీడియో మాత్రమే తీసాను రెడీ అవుతుండగా. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇంకా పూర్ణ మరోవైపు రెడీ అవుతుంది. మా వారేమో రెడీ అయ్యి మా కోసం బయట వెయిటింగ్ అనమాట. ఆడవాళ్ళం అంటే కొంచెం టైం పట్టిద్ది కదా మనకి. సో అలా ఇంకా పిల్లల్ని అయితే తీసుకువెళ్ళట్లేదు. అప్పటికి నైట్ టైం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం దూరం అనమాట మాకు. వచ్చేటప్పుడు ఇబ్బంది పడతామని చెప్పి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్దామని అనుకున్నాము. మా కోసం వెయిట్ చేస్తే ఇంకా మా వారేమో బయట మొబైల్ చూసుకుంటున్నారు. రెడీ అయిపోయి బయటకు వచ్చినప్పుడు గుర్తొచ్చినాయి, అయ్యో బట్టలు తీయలేదే, మళ్ళీ వచ్చేసరికి నైట్ 8, 9 అయ్యిద్దని. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ బట్టలు బయట కడిగేసి పెట్టేసిన గిన్నెలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాను. చెప్పి నాకు పువ్వు ఇచ్చి చెప్పాలి. అలాగే ఇలాగా అమ్మగంటి ఐ లవ్ యూ చెప్పు. ఇంక డ్రెస్ గుర్తుపట్టారా? మా పూర్ణిమది. పూర్ణిమ కంటే నాకే బాగా సెట్ అయినట్టుంది. మొన్న సంక్రాంతి తీసాం కదండి, ఆ డ్రెస్ అనమాట. మొత్తానికి రెడీ అయ్యి ఇంటి నుంచి అయితే బయటపడ్డామండి. ఎందుకంటే మేము 2ంటికి అలా బయలుదేరి వెళ్దాం అనుకున్నాము. తీరా టైం ఏమో 4 అయిపోయింది. అంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు చెరుకుపల్లి అని చెప్పాను చూడండి. దగ్గరగా చెరుకుపల్లి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో వేరే ఊరు అనమాట, గోవాడ. మా చుట్టుపక్కల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చాలామంది నిన్న మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. అక్కడ తిరునాళ్ళలో కూడా చాలామంది పలకరించారు. నెక్స్ట్ ఇది వచ్చి తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఆల్రెడీ మీకు చూపించాను అనుకుంటా, చూపించాను ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఇంకా పువ్వు చూసారా, పెట్టుకుంటే సగం నేను పువ్వులు కూడా అందుకే పెట్టుకున్నా సరే అసలు తలలో ఉండదు, రాలిపోయింది. ఇంకా మళ్ళీ మా పూర్ణ తీసి ఒక క్లిప్ పెట్టి పెడితే అప్పుడు ఉంది. ఇంకా తాతయ్యకి చెప్పాము, ఇలా సాత్విక ఉండిద్ది కొంచెం చూడు తాత అని. అసలు మా తాతయ్య వాళ్ళు కూడా డౌటే ఇది ఉండిద్దా అని చెప్పి. అందుకని ఉంటుందో లేదో అని చెప్పి మా తాతయ్య కొంచెం అంటేనే ఇంకా సరే అని చెప్పి ఇక్కడ మా పెద్దమ్మకి నాన్నమ్మకి కూడా చెప్దామని వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి మారం చేసింది. నేను మీతో వస్తాను, నేను ఉండను, నాకు వద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చినవి కూడా తిరిగి ఇచ్చేసింది. చాలాసేపు ఇంకా అట్ట బతిమాలం కానీ ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా సరేలని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి రెడీ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. కానీ తిరునాళ్ళలోని వెళ్ళి నుంచి వచ్చే వరకు కూడా రేణును తలుచుకునేదే లేదు. తీసుకొస్తే బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే మాకు దగ్గరలో తిరునాళ్ళు అయితే తీసుకువెళ్ళినా పర్వాలేదు, కానీ ఇది కొంచెం దూరం అనమాట. అందుకని మళ్ళీ వెళ్ళేటప్పుడు బాగానే ఉండిద్దేమో, వచ్చేటప్పుడు సామాన్లు అవి కొంటాము, మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పి సగము పిల్లల్ని వదిలిపెట్టి వెళ్దాంలే అనుకున్నాం. కానీ మా సాత్విక అసలు మాట వినట్లేదు. ఇంకా రేణు అంటే వచ్చేసరికి తాతయ్య నాన్నమ్మ ఉన్నారు కాబట్టి చూసుకుంటారని ఇంకా మేము సాత్వికని తీసుకొని ఇటు వచ్చేసాము. రేణుని తీసుకురాలేకపోయేసరికి బాధ అనిపించా. నెక్స్ట్ డే మాకు దగ్గరలోని ఒక ఊర్లో తిరునాళ్ళు జరిగాయి అనమాట. ఇంకా మా వారేమో రేణుని పూర్ణిమని తీసుకొని వెళ్ళి అలాగే రేణుని తిప్పుకొని తిరునాళ్ళు చూపించుకొని తీసుకొచ్చారు. అప్పుడు కొంచెం సాటిస్ఫై అయింది మాకు. ఒక పిల్లల్ని తీసుకురాకపోతే మాకు చాలా బాధగా ఉండిద్దండి. ఎందుకంటే ఇద్దరిని వదిలేస్తే నాకు ఏమనిపించేది కాదు. ఒకళ్ళు తీసుకొచ్చి ఒకళ్ళు వదిలిపెట్టేసరికి బాధ అనిపించింది. ఇంకా ఫైనల్లీ తిరునాళ్ళకి అయితే వచ్చేసాము. అంతకుముందే మా బాపట్లలో మా మావయ్య అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆటో పెట్టుకొని వెళ్ళారంట. కరెక్ట్గా మేము వచ్చేస్తున్నాము, చెరుకుపల్లి వాళ్ళు మాకు ఎదురయ్యారు. అంటే మేము వెళ్తున్నాము, వాళ్ళు మాకు ఎదురయ్యారనమాట. ఆటో పెట్టుకొని వచ్చారు వాళ్ళు. ఎందుకంటే గోవాడ తిరునాళ్ళంటే మెయిన్ ఆటోలు ట్రాక్టర్ల మీద వస్తేనేనండి నచ్చినన్ని వస్తువులు కొనుక్కొని వెళ్ళగలము. తిరునాళ్ళ రోజు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండిద్ది, కానీ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత చాలా చవకగా ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మోసుకొని తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఆ మోత దండగా అని చెప్పి ఎంతో కొంతగాని ఇచ్చేస్తారు. అలా ఎక్కువగా మంచాలు, ఇరుబ్రోళ్ళు ఇలాంటివి ఎక్కువ అనమాట పోతాయి. మా ఊరలే 2 మంచాలు కొనుక్కొని వెళ్తున్నారు, మాకు ఎదురయ్యారు. అలా ఉండిద్దనమాట ఈ గోవాడ తిరునాళ్ళు. మేమేమనుకున్నామంటే ముందు రోజు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. వెళ్తేనే తిరునాళ్ళు ఎలా ఉందంటే అంతా బాగానే ఉంది మాయ, ఏమీ అంటే శివరాత్రి రోజుకి ఇప్పటికి అసలు ఏమాత్రం తీసుకోలేదు, జనం కూడా బాగా వస్తున్నారు, అన్నీ ఆడుకునే అన్నీ పెట్టారంటేను. ఇంకా మేము 4వ రోజు మరుసటి రోజు మేము వెళ్ళేసరికి ఉంటాయో ఉండవు అనుకున్నాము. పూర్ణిమ అయితే అసలు 4వ రోజు అంటే అసలు ఏమీ ఉండవు అనుకుందంట.
కానీ అసలు 4వ రోజు అయినా సరేనండి, అచ్చంగా తిరునాళ్ళ రోజు శివరాత్రి రోజు ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎంత జనమో! గుడైతే ఇది బాలకోటేశ్వర స్వామి ఆలయం అంట. తిరునాళ్ళంటే మాత్రము మాకిక్కడ చుట్టుపక్కల ఒకటి గంజం తిరునాళ్ళు, 2 ఈ గోవాడ తిరునాళ్ళండి. అసలు ఏమంట జరుగుతాయో. గంజం తిరునాళ్ళు కూడా అంతే, అస్సలు ఖాళీ ఉండదు, అంత బాగుంటుంది. మేము ఫస్ట్ అక్కడికే వెళ్దాం అనుకున్నాం కానీ చిన్న ప్రాబ్లం వలన ఆ రోజు ఇంకా వెళ్ళలేకపోయాము. అందుకని ఇంక ఈరోజు ఏదో అసలు ఈ సంవత్సరం నాకు తిరునాళ్ళు చూసే అదృష్టమే లేదనుకున్నాను కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. భలే అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడేమో మేము వెళ్ళేటప్పటికి సాయంత్రం 5:30 5:15 అలా అయితే అవుతుంది టైము. ఇంక ఇక్కడ చూసారు మేమైతే బార్కి గుడి దాటి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే మంచాలు అవన్నీ కూడా అమ్ముతారు. కొనేదైతే ఏం లేదులండి, ఎందుకంటే ఏదైనా ఆటో తీసుకొస్తే కొనేది, కానీ మంచాలు అవన్నీ అవసరం ఏం లేదు. నేనైతే ఒక టేబుల్ కొనుక్కుందామని అనుకున్నాను, కానీ బైక్ మీద మేము వెళ్ళడమే కష్టంగా ఉంది. ఇంకా అవన్నీ ఎక్కడ తీసుకువెళ్తా. రుబ్బురాలు మా అక్క వాళ్ళ అమ్మ తీసుకుందంట, 1000 రూపాయలంట. అంటే మధ్యాహ్నం వచ్చేటప్పుడు వాళ్ళ ఆటో కాబట్టి ఆటోలో వేసుకెళ్ళిపోయారు. నేను కూడా ఒక రుబ్బురాలు తీసుకోవాలి, కానీ ఇంకా ఎలా ఇక్కడైతే అవ్వదు. ఇంకా చీరాల్లో తీసుకోవటమే అనుకుంటా, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తారు, కానీ ఇక్కడ కొంచెం తక్కువకి వచ్చింది. రుబ్బింది అదే రుబ్బుకునేది రోలు 2 కలిపి 1000 రూపాయలకి వచ్చేసాయి. ఇంకా మంచాలు అయితే 1200కి అట్లా అయితే వచ్చేస్తున్నాయండి. ఇంకా చెరుకులు చూసారా, బెల్లం చెరుకులు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను ఈ చెరుకులు టేస్ట్ చూశాను, ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా పంచదార చెరుకులే ఉంటాయి. ఇంక ఈ బొమ్మలు అసలు అది ఇంకొంచెం నైట్, అంటే మేము నైట్ టైము చూసినట్టు ఉంటుంది, డేలో చూసినట్టు ఉంటుందని చెప్పి ఇట్లా సాయంత్రం చేసి కొంచెం బయలుదేరాము. ఎందుకంటే తిరునాళ్ళంటేనే మెయిన్ వచ్చి నైట్ టైమే చూడాలి. ఇంక ఇక్కడ బియ్యపు గింజ మీద ఏవో పేర్లు రాస్తున్నారంట. మా పూర్ణిమ చూడగానే నా పేరు రాపించుకుంటాను బాబాయ్ అంటేనే ఇంక అక్కడ ఆగాము. ఎక్కడికి వెళ్ళినా సరేనండి, ఏ షాప్కి వెళ్ళినా 100 రూపాయలకి తక్కువ అసలు జేబులో నుంచి తీయలేకపోతున్నాము. 100 100 100 తీయడమే పని అయిపోతుంది అనమాట. మేము వచ్చేటప్పుడు ఇంత బడ్జెట్ అని వేసుకొని వస్తాము, కానీ అంతకు మించి అయిపోతాయి. కానీ నేను మరీ అంత ఎక్కువ సామాన్లు అయితే ఏమీ తీసేసుకోలేదండి. నాకు ఏది అవసరం, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడప్పుడు కొనుక్కొని అన్నీ ఉన్నాయి. నాకు యూజ్ అయ్యే వరకు కొన్ని తీసుకున్నాను అంతే, కానీ చూడడం మాత్రం అన్నీ చూసుకొని వచ్చాము. ఇక్కడ చూసారా, వీళ్ళంతా ఒక పనిలో ఉంటే నేను మాత్రము ఆ చెక్క సామాన్లు, మంచాలు, టేబుల్ కలిసి చూస్తున్నాను అనమాట. ఇలాగే రోల్ అంటే ఈ లైన్ అంతా కూడా రుబ్బురోళ్ళు, రోళ్ళు, బండ్లు, మంచాలు, పీటలు ఇవన్నీ చెక్కతో చేసిన సామాన్లు అన్నీ అమ్ముతారనమాట. ఆఖరికి పెద్ద మంచాలు ఉంటాయి చూసారా, పరుపు మంచాలు, అవి కూడా అమ్ముతారనమాట. కాకపోతే నా తిరునాళ్ళు అయిపోయిన 2వ రోజు 3వ రోజు అట్లా వస్తేనే కొంచెం బాగా చవకగా దొరుకుతాయి. అందుకని ఇంట్లో కావాల్సిన వస్తువులు కావాలంటే మాత్రము తిరునాళ్ళు అయిపోయిన 2-3 రోజులకే వస్తారండి. ఇంకెక్కడ చూసారా, పూర్ణిమ అసలు నేమేం బాగా రాయలేదు, అతను 100 రూపాయలు తీసుకోండు, కానీ ఏం సాటిస్ఫై అనిపించలేదు. ఇంకా తిరగాలంటే ముందు ఓపిక ఉండాలి కదా, అందుకని ఇంకా ముందైతే ఫుడ్ తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మీ ఇష్టం ఓపిక అన్నట్టు తిన్నాక ఇంకా మొదలు పెట్టామన్నమాట పాదయాత్ర. అలాగా బజార్లు ఉంటాయి, చూసుకుంటే వెళ్ళటమే. మొన్న మేము మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాం కదండి, ఆరేపల్లి, అదే చెరుకుపల్లి పక్కన. అప్పుడే మా అత్తయ్య అన్నారనమాట, మీరు ఒకవేళ తిరునాళ్ళు చూడాలనుకుంటే శివరాత్రి రోజు రావద్దు, శివరాత్రి అయిపోయినా 2-3 రోజులకు రండి, అప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ చమకగా వస్తాయి, తీసుకుందు అన్నారు. కానీ ఇంకెక్కడెక్కడ తీసుకువెళ్ళే ఆప్షనే లేదు. కాశీ వెళ్ళి గాడిదని మోసుకొచ్చినట్టు ఎక్కడికి వచ్చినా సరే నేను మా పిల్లలకి డ్రాయర్లు చూసుకుంటున్నా. ఇంకేవో మొత్తం చూడటమే తప్ప కొనేదైతే పెద్దగా ఏమీ లేదు. ఇందులో మాత్రమే కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అవి పిల్లలకి బాక్సులు, స్నాక్స్ పెట్టుకోవడానికి, అలానే సాత్వికకి ఇక స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను కదా, అందుకని లంచ్ బాక్స్ ఒకటైతే తీసుకున్నాను. మాకంటే ఎక్కువ మా సాత్వికనే షాపింగ్ చేస్తుంది. అసలు ఎక్కడ ఏ ఆట బొమ్మలు కనిపిస్తే వెళ్ళి అక్కడే అలా పట్టుకొని ఉండి తీసుకొచ్చి నా బొట్టలో వేస్తుంది. ఇంకా పూర్ణిమ ఏమో సాత్వి వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి వెళ్ళారంటే అక్కడ కొనేది కంటే వాళ్ళు ఆడుకోవడం ఎక్కువైపోతుందండి. పూర్ణిమకు కూడా తిరునాళ్ళు ఇలాంటివి ఎప్పుడు చూడలేదంట, చాలా ఇంట్రెస్ట్గా. పాపం శివరాత్రి రోజే వెళ్దాం అందుకని ఇంకా ఆ రోజు కుదరలేదు. ఇంకా మాకు దగ్గరలో నాగేంద్రపురం ఉంటేనే అలా వెళ్ళి, ఏమీ ఉండదు అక్కడ పెద్దగా, అలా వెళ్ళి చెరుకు గడ్డలు కొనుక్కొని వచ్చేసారు. కానీ ఇంకా ఈరోజు మాత్రము వచ్చాము. నిజంగా అసలు ఇలా ఉంటాయి అన్నమాట తిరునాళ్ళు మా సైడు. ఆల్మోస్ట్ తిరునాళ్ళు అంటే అందరికీ తెలిసిందే, కానీ ఈ గోవాడ తిరునాళ్ళు ఏంటంటే చాలా పెద్దదనమాట. ఇందులో వస్తువులు కొంచెము మనం కొనలేములండి, ఎందుకంటే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయన్నమాట. ఆ రేట్లు బట్టే తీసుకోవాలి, వాళ్ళైతే ఏమీ తగ్గిరు. అదే బయట మామూలుగా రోడ్లు అంపటిన అట్లా పెట్టి షాపులు అంటే బయట పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర మాత్రము మనం కొంచెం బేరమాడి తీసుకోవచ్చు.
నా దగ్గర చక్రాల గిద్దలు లేవు కదా, ఇంకా అవి చూశాను కానీ నాకు వాటి గురించి పెద్ద తెలియదు, మళ్ళీ పని చేయవేమో అని చెప్పి డౌట్ మీద పెట్టేశాను. 250 రూపాయలంట. ఇంక ఇక్కడ మా సాత్వి చూసారా ఎంత చక్కగా తీసుకొచ్చి వేసేస్తుందో. నేను ఎలాగో ఉంచిన దానికి తెలుసు, అందులో 2 పెడితేనే ఒకటి పక్కన పెట్టేసి ఒకటి మాత్రమే తీసుకొచ్చా. ఆడేదేమి ఉండదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా పడేసిద్ది, కానీ తర్వాత ఆడదు, పగలగొట్టేసేయటమే. ఇంకా తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకి అయితే వెళ్ళాము. నా దగ్గర ఈ జల్లెడ లేదండి, పిండి జల్లించుకునేది. సో అందుకని ఒక జల్లెడ అయితే తీసుకున్నాను. ఇది మనకి రవ్వకి పిండికి అలా మొత్తం 3 ప్లేట్స్ అయితే వచ్చినాయి. జంట పావులండి, జంట పావులండి గట్టిగోదే గట్టి బ్రైట్నెస్ ఎప్పుడు కనబడుతుంది కలర్ అక్కడ కాదు, అక్కడ తగ్గించే పూర్తిగా, అప్పుడు మొత్తం బ్రైట్ కనబడుతుంది. మొత్తానికి బజార్లన్నీ తిరుగుకుంటూ రోడ్డు వరకు అయితే వచ్చేసామండి. ఇంకా అవతల వైపు ఈ జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడేమో ఈ లైట్స్ అయితే చూసాము. లాస్ట్ టైం ఇలానే ఒకసారి తిరునాళ్ళకి వస్తే తీసుకున్నామండి. ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. 50 రూపాయలు పెట్టి తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడు కూడా అడిగితే 50 రూపాయలేనంట. ఇంకా ఒకటైతే తీసుకున్నాము. అది మాత్రం అసలు భలే పనిచేసిందండి, ఇప్పటికీ కూడా ఉంది. కానీ ఇది మరి ఎలా ఉంటుందో తెలియదు. పూజ గదిలోకి అయితే ఒకటి తీసుకున్నాను. పూజ గదులు అంటే ఎప్పుడు ఇంకా అలా పెట్టి లైట్ వేసి అయినా వదిలేవచ్చు, లేదంటే నైట్ టైం లైట్స్ ఆపేస్తాం కదా, అలా దేవుడు మూల ఉంటుందిలే, బాగుంటుందని. నెక్స్ట్ నేను ఇక్కడైతే ఐరన్ తవ అయితే ఒకటి తీసుకున్నానండి. మామూలుగా చపాతీలు అవి కాల్చడానికి. ఇంట్లో మొన్న మాటలను తీసుకున్నాను కదా నాన్ స్టిక్ది, అదైతే ఓన్లీ దోశలకే. సో అందుకని ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది. అయితే వాళ్ళు చెప్పేది ఒక కాస్ట్, ఇంకా నేనేమో వద్దంటేనే మీకు ఎంత కావాలో అడగండి అమ్మ అది ఇది అంటేనే నేను 180 అని చెప్పాను. అయితే నేను ఇంకా 180 చెప్పాను. మా వారైతే 200 150కి అడుగుతున్నారనమాట. ఊరుకో బాబా అంటేనే ఫైనల్గా 200కి అయితే ఇచ్చారు, తీసుకున్నాము. అది 200 కూడా రాదమ్మా, కాకపోతే మళ్ళీ మేము బరువు మోసుకెళ్ళడం అని చెప్పి ఎంతో కొంతకి ఇచ్చేస్తున్నాము అన్నారు. కానీ నార్మల్గా అదే వస్తువు బయట కొనాలంటే మాత్రము 400-500 తక్కువ అయితే ఏమీ రాదు. కానీ ఇక్కడ 200కి వచ్చిందని తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సాత్వికన్ అయితే పద్దాకి ఇవే ఎక్కిమంటుంది అనమాట, అడుగుతుంది వచ్చి నుంచి అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఎక్కించాము. నైట్ టైం కదా, లైటింగ్ అని అసలు భలేగా ఉందండి. ఇంకా సాత్వి ఏమో చూసిందల్లా ఎక్కుతానంటుంది. పోనీ ఎక్కించామే అనుకోండి దిగనంటుంది అనమాట, అదొక బాధ. మళ్ళీ ఇంకా పిల్లలకి కూడా ఏదైనా సరే 50-100 అంతే. జైంట్ వీల్ ఎక్కితే అమ్మా అటు నుంచి ఆ బజార్లన్నీ కవర్ చేసుకొని వచ్చాము. ఇంక ఇటు జైంట్ వీల్ పక్క బజార్లు అనమాట. ఇవి కూడా అలా చూసుకొని వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ ఇందులో కూడా దూరాము. ఇవన్నీ చూసుకొని ఎట్టకాయలకి చివరికి అక్కడ జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. తర్వాత కొనకపోయినా సరే తిరునాళ్ళంటేనే అలాగా తిరుగుతూ చూడాలనిపిస్తుంది. ఇంకా ఆ టైం నైట్ టైం అయితే ఇంకా జనం ఎక్కువ అండి. ఇంకా తిరునాళ్ళ రోజు అయితే అసలు ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే అడుగు తీసి అడుగు వేయలేమన్నమాట, అంత రద్దీగా ఉంటుంది. ఎందుకంటే తిరునాళ్ళ రోజు కూడా మేము ఒకసారి వచ్చాము, కరెక్ట్గా శివరాత్రి రోజు తిరునాళ్ళు. అప్పట్లో ఆటో ఉంది కదా, ఆటో వేసుకొని వచ్చేసామన్నమాట. అప్పుడు ఆటో కాబట్టి చాలా వస్తువులు కొనుక్కొని వెళ్ళాము. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదులేండి. ఇంక ఇక్కడ జైంట్ వీల్ పూర్ణిమకి అలవాటు అనమాట ఎక్కడము. నాకు అప్పుడెప్పుడో నేను నా 10th క్లాస్లో ఎక్కాను అంతే, లాస్ట్ అండి. ఆ తర్వాత ఎప్పుడు ఇంకా నేను ఎక్కను, ఎందుకంటే ప్రాణాలు గాల్లోనే పోతున్నట్టు ఉంటాయి. కానీ ఈరోజు ఎందుకైనా మరి ధైర్యం చేసి ఎక్కేసానమాట. అంటే అది కొంచెం గూడ్లాగా ఉంది కదా, అందుకని ఎక్కేసాను. తర్వాత అసలు ఆపండి అంటూ ఏమంటారు సార్, నాకే సిగ్గేసిన. తర్వాత ముందైతే ఎక్కననుకొని కింద సాత్వికని ఎత్తుకొని ఉన్నాను. మా వారేమో వీడియో తీయడానికని పైకి వచ్చారు, కానీ ఎందుకని ఎక్కాలనిపించింది. ఇంకా నేను అటు వస్తేనేమో మా వారు నేను వస్తానులే, ముగ్గురు వెళ్దాంలే అన్నారు. తీరా అదేమో ఇద్దరికేనంట, ముగ్గురు అయితే అవ్వదనేసరి ఇంకా మా వారైతే డ్రాప్ అయిపోయి నేను పూర్ణ మాత్రమే ఎక్కాము. కానీ కొంచెం భయంగా ఎక్కాను, కానీ బాగుంది. కానీ నాకు జైంట్ వీల్ అంటే చచ్చేంత భయం అండి. ఇది సెకండ్ టైం అనమాట నేను ఎక్స్పీరియన్స్ చేయడము, కానీ పర్వాలేదు. కానీ ఇంకోసారి మాత్రం అస్సలు ఎక్కేదే లేదు, ఇదే లాస్ట్. ఎందుకంటే సాత్విక కూడా ఆపండి అంటే నన్ను చూసి ఆపండి అని అరిసేదనమాట. అది నన్ను చూసి పాపము నా భయానికి అది భయపడిపోయింది తప్ప అది మాత్రం ధైర్యంగానే ఉంది గట్టిగా. మొత్తానికి సక్సెస్ఫుల్గా కిందకైతే వచ్చేసాము.
బాగానే అవుతుందిగా మధ్యలో ఆపండి. అంటదా ఫాస్ట్ తిరుగుతుంది చూడు మధ్యలో. ఆపండి ఆపండి అంటుంది. మా పక్కన ఉండండి నాకు పడుకునే ఉన్నారు. ఏంది ఆపు మేనేజా ఆపరా అంటుంది మధ్యలో. బుద్ధులు ఎలా ఉందిరా ఇది ఏడుస్తుంది. నేను ఇలా భయపడతాననే మా వారు వస్తానన్నారు, కానీ ముగ్గురికి లేదనేసరికి ఆగిపోయారు. పూర్ణ అయితే ధైర్యంగానే ఉంది, గట్టి గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తుంది, కానీ నేనే కొంచెం భయపడ్డాను. ఇంక ఇక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఇలానే ఉంటే ఎంత టైం ఉన్నా సరిపోదు. ఇంకా లాస్ట్ తిరునాళ్ళు మొత్తం ఒకసారి చూపిస్తే చూసేయండి. నేను వచ్చినట్టు మాత్రమే కాదు, మీరు కూడా చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. సో అలా అయితే మొత్తం తీసామన్నమాట వీడియోస్ కూడా. శివరాత్రి రోజుకి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ప్రభలు పాట కచేరీ ఉంటాయి, ఇప్పుడు లేవు. ఆ రెండేనండి, మిగతాదంతా నార్మల్గానే ఉంది. అవి కూడా 3 రోజులు ఉంచారంట. ఈ రోజే ఉదయం ఇప్ప తీసేసారంట, లేదంటే అవి కూడా ఇంకా చూసినట్టు అయిపోయేది. తిరునాళ్ళు అంటేనే మెయిన్ ప్రభలు పాట కచేరీ ఇవేనండి. తిరునాళ్ళకి తీసుకువెళ్తారన్నప్పుడు మా వారు ముందు భయపడిపోయారు, ఎందుకంటే చూసిన వల్ల అడిగి కొంటానని చెప్పి. కానీ అంతేమీ లేదు, తీసుకొచ్చిన సంచే సరిగ్గా నింటలేదు. ఇంక ఇక్కడ పాము చూసారా, వచ్చేటప్పుడు చూసాం కానీ ఇతన్ని పాము ఏమీ లేదు, కానీ ఇప్పుడు మాత్రము ఎట్లా ఆడిస్తున్నారో. ఆ పాము చూడటానికని ఇంకా పూర్ణిమ చూస్తానంటే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఆపి వెనక్కి వచ్చామండి. అక్కడ పక్కన మట్టితో చేసిన శివలింగం ఉందనమాట. ఇంక అక్కడ అలా పాముని తిప్పుతున్నారు, కానీ భయం ఇదేమో వాళ్ళకి. నాకు పాములంటే మహాభయం అండి. ఇప్పుడు మా ఇల్లు అయినా సరే ఊరి చివరైనా నాకు ఎప్పుడు పెద్దగా పాములు కనిపించలేదు, ఏవో చిన్ని అంతే. అందుకని అంత ధైర్యంగా ఉన్నానే. కానీ ఏమైనా పాము కనిపిస్తే మాత్రం ఇంకా బయటికి రావాలన్నా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకొని వస్తానేమో, అంత భయం నాకు. ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొని, అంటే వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా నైట్ టైం కాబట్టి బాగా చలిపడుతుంది. ఇంక వేడివేడిగా మొక్కజొన్న కండ్లు తింటూ వెళ్దామని చెప్పి ఒక 2 మొక్కజొన్న కండ్లు అయితే తీసుకున్నాము. సో ఇంక ఇవన్నీ పిల్లలకి ఆల్రెడీ మొన్న ఇక్కడ నాగేంద్రపురం వెళ్ళారని చెప్పాను కదండి శివరాత్రి రోజు. ఆ రోజే పిల్లలిద్దరికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు అవి తీసుకొచ్చేసారు. అందుకని ఇక్కడ బొమ్మలు అట్లాంటివి ఏమీ కొనలేదు, కానీ ఇంకా వేరే అయితే తీసుకున్నాము. ఇంకా మొత్తానికి జనం చూసారా, మేము వెళ్ళేటప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నారండి. పోనీ ఇదైతే సరే, ట్రాక్టర్ల మీద కూడా వస్తున్నారు, అంత రద్దీగా ఉందన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పెద్దగా గుడిలోకి వెళ్ళటం లేదు, వచ్చిన వాళ్ళందరూ తిరునాళ్ళు అట్లా చూసుకోవటానికి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఈ గుడి ఒకటి మాకు ఎదురైంది. నాకు ఇలాంటి గుడులు కట్టడాలంటే భలే ఇష్టం అండి. శివాలయం అంటే ఇది మాకు తెలీదు, కొంచెం ముందుకు వెళ్ళి వేరే వాళ్ళని అడిగితే చెప్పారనమాట అది శివాలయం అని. కానీ ఎంత బాగుందో కదా. మొత్తానికి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ జాలీగా రిటర్న్ అయితే అయ్యామండి. ఇంకా బాపట్లలో అయితే రేణుకి బిర్యానీ అంటే ఇష్టం కదా, ఇంకా తినిద్దని చెప్పి తన వరకు బిర్యానీ అయితే పార్సిల్ కట్టించాము. ఇంకా మేమైనా సరే గుడిలోకి ఏమీ వెళ్ళలేదు, నార్మల్గా బయట తిరునాళ్ళు మొత్తం చూసుకుంటూ తిరుగుకుంటూ వచ్చామండి. ఇంకా సాత్విక అయితే తెలిసిందేగా, బైక్ ఎక్కగానే నిద్ర వచ్చేసిద్ది, అందుకే సగం రావద్దంటాం. అయినా వింతగా ఇటు నుంచి పనుకుంది, అటు నుంచి పనుకొని ఉండడమే. ఇంక ఇంటికి రాగానే మా వారు వస్తూనే తాతి దగ్గర తాళం ఉంటే తాళం తీసుకుని రేణుని కూడా తీసుకొని వచ్చేసారు. రేణుకి అదే నిద్రపోయిందంట, ఇంకా లేపి తీసుకొచ్చారనమాట. ఇంక ఇదిగో ఈ అమ్మగారు కూడా నిద్ర లేచారు, నిద్ర మొత్తం అయితే ఇంకా పోలేదు. ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసి ఇంకా బిర్యానీ అవి తీసుకొచ్చాం కదండి. ఇంకా బిర్యానీ అయితే అందరం అలా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా ఏమేమి తీసుకొచ్చానో అదే సామాన్లు ఏం కొన్నానో అవి ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. తిరునాళ్ళు అంటే అసలు ఎలా కొనేదాన్నో, కానీ సరే ఎందుకనో మరి దూరం అనేమో కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అక్కడి నుంచి బైక్ మీద మనుషులు రావడమే కష్టంగా ఉంది, ఇంకా అవన్నీ ఏడ మోసుకొస్తా చెప్పండి. ఇంకా అందుకనే ఇంకేమీ పెద్దవి అయితే తీసుకోలేదు, చిన్నవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా వేడి తీసుకున్నాను, ఒకసారి అయితే చూసేయండి. తిరునాళ్ళలోనే తిరగడమేమో కానీ ఇంటికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇంకా చక్కగా తినేసి ఇంకా పెద్దగా ఏమీ కొనలేదు. సో ఇవే అనమాట. ఇంట్లో కూరకి కొన్ని ప్లేట్స్ ఇంకా వీళ్ళకి స్నాక్స్కి ఏమో ప్లాస్టిక్వి చిన్న డబ్బాలు తీసుకున్నాను. ఇంకా సాత్విక కోసం సేమ్ రేణు లాంటిది స్టీల్ది క్యారేజ్ అయితే ఇలా ఒకటి తీసుకున్నానండి. 130 పడింది అంటే ఇది, కాకపోతే రేణుది కొంచెం వెయిట్ ఉండి బాగుంటుంది, కానీ ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంది. నెక్స్ట్ ఈ జల్లెడ ఒకటి 3 విధాలుగా అనమాట. 3 ప్లేట్స్ అయితే ఇవి వచ్చినాయి, 80 రూపాయలు అట్లా పడింది. ఇంట్లో బాగా అవసరమైన వస్తువులు అన్నీ తీసేసుకున్నాను అండి. అన్నీ అంటే ఇవేలండి, ఇంకా పెద్దవి తీసుకోలేదు. ఇంక ఈ లైట్ ఒకటి చెప్పాను కదా, ఇది తర్వాత చూపిస్తానండి ఎలా అనేది. సేమ్ ఇలాంటిదే, కాకపోతే అది వేరే మోడల్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చిన్నవి ఇవైతే తీసుకున్నాము.
ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి ఒకటి మర్చిపోం కదా, ఎక్కడికి వెళ్ళినా కొంటాము. ఇంక ఈ ఐరన్ తా ఒకటి ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి క్వాలిటీ, కానీ వెయిట్ కూడా చాలా ఉందన్నమాట. మొత్తానికి తిరునాళ్ళలో సాటిస్ఫైగా అనిపించింది. ఒకటి కొన్నానంటే ఇది ఒక్కటే బాగుంది, మంచి క్వాలిటీలో అయితే చవకగా వచ్చేసింది. సో ఇంతే, ఇంకెంతకు మించి ఏమీ కొనలేదు. సంచి కూడా నిండలేదు అని చెప్పాను కదా, చెరుకుదండలు కూడా తీసుకోలేదు. ఆల్రెడీ మొన్న వీళ్ళు తీసుకొచ్చారు కదా, ఇంకా అవే అలా ఉన్నాయని చెప్పి అవి ఏమీ తేలేదండి. సో ఇంక ఈ లైట్ అయితే ఇలా అనమాట. ఇంకా నైట్ టైము అంటే బ్రైట్నెస్ తగ్గిస్తే కొంచెము బ్లర్ అలా వస్తుంది, కానీ నార్మల్గా అయితే బాగానే ఉంది. ఇంక ఇది ఎన్ని రోజులు వచ్చిద్దో చూడాలి. సో మొత్తానికి వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.